వెల్కమ్ టు హైదరాబాద్ కనెక్ట్. ఈ రోజు పాడ్కాస్ట్ లో మనతో ఉన్నారు హైదరాబాద్ జిహెచ్ఎంసీ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వనస్థలీపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి గారు. లోకల్ ఇష్యూస్ పై ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు దగ్గరగా ఉంటున్న ఆయన పొలిటికల్ జర్నీ గురించి మరిన్ని వివరాల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, మీరు మొదట్లో యూత్ తో కలిసి చిన్న చిన్న సోషల్ వర్క్స్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి సోషల్ వర్క్స్ నుంచి కంప్లీట్ గా పాలిటిక్స్ లోకి రావాలనే ఆలోచన మీకు ఎలా స్టార్ట్ అయింది? అంటే మీరు ముందు నుంచే పాలిటిక్స్ లోకి రావాలనుకున్నారా, లేదు అంటే పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? జనరల్ గా ఊర్లో విలేజ్ లో ఉన్నప్పుడు కొంత వాతావరణంలో ఉండే, కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత పాలిటిక్స్ లోకి రావాలను ఇది కావాలని లేదు. ఇక్కడికి వచ్చినటువంటి మేము ఉండే ఏరియా కొంత మిడిల్ క్లాస్ ఏరియా, కొంచెం ఎంప్లాయీస్ చిన్న చిన్న ఉద్యోగస్తులు చేసుకొని వాళ్ళు బిజినెస్ చేసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళకు డెవలప్మెంట్ తక్కువ ఉండే. అప్పుడు 2003 అప్పుడు స్టార్ట్ అయిన రాజకీయ ప్రస్థానం ఇప్పటికీ కంటిన్యూ కొనసాగిస్తున్నాం. కావాలని రాజకీయం చేయాలని రాలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద పోరాడుకుంటూ చాలా హార్డ్ వర్క్ చేసుకుని ఈ పొలిటికల్గా రావడం జరిగింది. 2020 ఎలక్షన్స్లో సో మీరు చాలా తక్కువ తేడా ఓట్లతో విన్ అయ్యారు. అంటే ప్రజలు మీపై నమ్మకం పెట్టుకునేలా అంత బలమైన రీజన్ ఏంటి? వాస్తవంగా నాకు 2016లో టికెట్ రావాల్సింది ఉండే. అందులో సిట్టింగ్ కార్పొరేటర్ను జాయిన్ చేసుకుని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కొంత నా మీద 2009 నుండి కూడా నేను 100% ప్రజలతోనే ఉన్నా. 2016లో నాకు రాకుండా కమిటెడ్గా వర్క్ చేసిన. 2020కి వచ్చేపాటికి కొంత కార్పొరేటర్ ఉన్నా కానీ ఎమ్మెల్యే అక్కడ లోకల్ స్థానికంగా ఉన్నా, నేను ఒకటే నిర్ణయించుకొని ఆ రోజు ఉన్నటువంటి కరోనా కానీ వరదలు కానీ రెండింటి విషయంలో కొంత సానుకూలంగా ప్రజలకి వెళ్ళి మనం ఆర్థికంగా సాయం చేయకుండా వాళ్ళకు తోడు నీడగా ఉండాలని ఒక నిర్ణయంతో ఆ రోజు ఉన్నటువంటి వరదలలో కొంత నా వర్క్ చేసుకున్నా, హార్డ్ వర్క్ చేసిన, వాళ్ళకు సహాయకారాలు చేసిన. కాబట్టి దాంతో ఈ తక్కువ ఓటింగ్తో నాకున్న టైం కూడా నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి నెక్స్ట్ ఎలక్షన్ 2 days ఉన్నానగా, అంటే నామినేషన్ 2 days ఉన్నానని జాయిన్ అయ్యి మనం తక్కువ టైంలో బీజేపీలో అక్కడ నేను పోయి మళ్ళీ టికెట్ తెచ్చుకుని గెలవడం జరిగింది. సో మీ పార్టీ వేరు, ఎమ్మెల్యే పార్టీ వేరు. ఇలాంటప్పుడు డెవలప్మెంట్ ఫండ్స్ ఆగిపోకుండా మీరు ఎలా చూసుకుంటారు? వాస్తవం ఇది 3 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే గారు ఉండే. 2020లో మేము గెలిచినప్పటి నుండి మాకేం నిధులు రానివ్వలేదు. ఇప్పుడు మేము అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి కొంత నిధులు తెచ్చుకొని 100% వర్కులు చేస్తున్నాం. ఈ సమన్వయం కొంత ఇబ్బంది ఓన్లీ ఎల్బీనగర్లో జరుగుతుంది, మిగతా సికింద్రాబాదు ఉప్పర్లను జరగట్లేదు. కానీ ఎల్బీనగర్లో ఎందుకో మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఆయన కార్పొరేటర్లు గెలిపించలేదు కాబట్టి, కార్పొరేటర్లు లేరు కాబట్టి ఉన్న కార్పొరేటర్లను బదనాం చేస్తే నాకు కొంత మేలవుతుంది అన్న ఉద్దేశం తనకు ఉన్నట్టుంది. ఆ ఉద్దేశంతో వేరే కార్పొరేటర్లకు వచ్చే నిధులు రాకుండా ఆపుకొని తనే పేరు కావాలి, తనకే ఉండాలని ఏకైక లక్ష్యంతో మాకెవరికి కూడా వర్క్లు ఇవ్వని మాట వాస్తవం. సో మీరు ఫస్ట్ అయితే బీజేపీ పార్టీలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యారు. అంటే బీజేపీలో మీరు సరైన గుర్తింపు రాలేదని భావించి షిఫ్ట్ అయ్యారా? లేదండి, నేను ఎందులో కూడా నాకు గౌరవం దక్కిందా లేదా, నాకు వాల్యూ ఉందా లేదని ఎప్పుడూ చూడని, ఈరోజు కూడా చూడట్లేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా నాకేదో కిరీటం పెడతారు, నాకు స్పెషల్ చైర్ వేస్తారని పోలేదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ ది కొంత భారతీయ జనతా పార్టీలో ఉంటే వీళ్ళు వర్కులు ఇవ్వట్లేదు. కానీ మనం గెలిచిన తక్కువ ఓట్లతో రేపు మళ్ళీ జనాలకి వెళ్ళాలంటే ఎంత పార్టీ చెప్పినా అక్కడ ఏదో ఒక మనంటూ వర్క్ చేయకపోతే గెలిచే పరిస్థితి లేదన్న ఏకైక లక్ష్యంతో ప్రజలు తప్ప భారతీయ జనతా పార్టీ మనకు తక్కువ చేసిందనో, భారతీయ జనతా పార్టీ మనల్ని ఇబ్బంది పెట్టిందనో, మనకి గౌరవం ఇవ్వలేదనేది ఎందులో ఉన్నా నేను హ్యాపీగానే ఉన్నా. మనం ఏది ఆశించినప్పుడు 100% హ్యాపీగా ఉంటాం. మనం వ్యక్తికి పూజ చేయమని మనం ఎవరిని కూడా అడుగుతాం. నాకు కావాల్సింది ప్రజలకు ఈరోజు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి, ప్రజలకు పని అయితే చాలు తప్ప నాకేదో పని చేయమని ఈరోజు కూడా ఎవరిని కూడా ఏమీ అడగలేదు. కాబట్టి నాకు ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా హ్యాపీగా ఉంటా, ఫ్రెండ్షిప్లో ఉంటా, వాళ్ళతో కలిసిమెలిసి ఉంటాను. ఓకే, అంటే మీరు బీజేపీలో ఉన్నప్పుడు ఏదైనా ఒక ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిన ఏదైనా సందర్భం? అయినా
నాకు కొంత వర్క్ మైండెడ్ ఎక్కువ. నేను అధినాయకత్వాన్ని 2-3 సార్లు అడిగినంటే నా స్థాయి సరిపోలేదేమో కానీ నేను అడిగాను. మీరు జిహెచ్ఎంసీ కమిషనర్తో ఒక మీటింగ్ పెట్టి ఓన్లీ బీజేపీ కార్పొరేటర్లకు వర్కులు చేయమని ఆదేశించే పొజిషన్లో ఉన్న వాళ్ళను నేను 3-4 టైమ్స్ పోయి అడిగిన మాట వాస్తవం. నాకు అక్కడి నుండి రెస్పాన్స్ దొరకలేదు. నాకు కొంత వర్క్ మైండ్ ఎక్కువ, నాకు వేరే అది లేదు. వర్కే చేసుకోవాలి తప్ప పార్టీని బదనాం చేయాలనో బీజేపీని బదనాం చేయాలనో లేకపోతే అధినాయకత్వాన్ని బదనామో నేను 3-4 టైమ్స్ అయితే అడిగిన. పార్టీ ఆఫీస్కి పోయి కూడా నేను, కాకపోతే నాకు పోవడము ఫోటోలు దిగడం పెట్టడం కన్నా ఏదో ఒక పని చేసుకోవాలని ఒక ఏకైక లక్ష్యంతో ఉంటాయి కాబట్టి నా మైండ్ సెట్కు అక్కడ సెట్ కాలేదని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే బీజేపీ లీడర్షిప్ స్టైల్, కాంగ్రెస్ లీడర్షిప్ స్టైల్ డిఫరెన్స్ ఏంటి సార్? బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి? వాళ్ళ ఆలోచన విధానం వేరు, వీళ్ళ ఆలోచన విధానం వేరు టోటల్లీ. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలన్నీ కాంగ్రెస్ వైపు కొంత ఉంటాయి. ఎందుకనంటే ఫస్ట్ నుండి కూడా మేము కూడా మధ్యలో భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఊర్లో మొత్తం విలేజ్లో మా ఫాదర్ క్యాండిడేట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ. స్టిల్ టుడే యాజ్ నో నేను భారతీయ జనతా పార్టీలో, మా నాన్నగారు కూడా ఊర్లో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వచ్చేసారు. కానీ ఊర్లో రాజకీయాలు వేరు, హైదరాబాద్. కానీ భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం వేరు. వాళ్ళు దేశం కోసం కొంత ఆలోచన చేసే విధానం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం లోకల్గా పట్టించుకోలేకపోతున్నాము. కానీ మనం పార్టీని విమర్శించే ముందు మనం ఏం పని చేసినాం అనేది నాకు ఇంపార్టెంట్ తీసుకుంటాను. నా ఏరియా, నా ప్రజలకు నేను ఏం చేసినా. ఇప్పుడు మంచినీరు, డ్రైనేజ్, గార్బేజ్ క్లీనింగ్ ఇలాంటివన్నీ వాటి మీద కూడా ఇంకా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి ప్రజల నుంచి. రోజు రోజు పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఎందుకు పెరుగుతుంది అంటే ఒకప్పుడు 30 లక్షలు ఉన్న పాపులేషన్ ఇవాళ 1,30,00,000 హైదరాబాద్లో అయింది. దానికి తగ్గ వనరులు లేవు. 2001లో హైదరాబాద్లో మేజర్గా కాలనీలు స్టార్ట్ అయ్యి డ్రైనేజ్ చేసారు. ఆ 2021 తర్వాత విపరీతమైన అపార్ట్మెంట్స్ హైదరాబాద్లో తీసుకొచ్చి దీనికి సరిపోయినటువంటి డ్రైన్స్ కానీ స్ట్రా వాటర్ డ్రైన్స్ కానీ కూడా లేవు. వాస్తవంగా ఇప్పుడు నేను బాగా ఆలోచన చేసింది, మొన్న వరదలు వచ్చినప్పుడు మీరందరూ కూడా చూసి ఉంటారు, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ తక్కువ జరిగింది. ఎందుకు జరిగింది అనే దాంట్లో మరి కాంగ్రెస్ పార్టీ చేసి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుంది. ఆ రోజు ఉన్నటువంటి హైదరాబాద్లో 11 సంవత్సరాల తర్వాత షిల్టు తీసిన ఏకైక హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకు సీఎం గారు ఆర్డర్ వేసి 1,50,000 మాన్యువల్స్ పొడికలు తీశారు. ఓన్లీ హైదరాబాద్లో 11 ఇయర్స్ తర్వాత హైదరాబాద్ మెట్రో వాళ్ళకు ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి గంట చెప్పిన టైంను 4 గంటలు వాళ్ళతో కూర్చొని ఈ పని చేయించి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. కానీ మొన్న ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకపోవడానికి ముఖ్య కారణం ఈ షిల్ట్ తీయడం. దానివల్లనే ఎందుకనంటే ఒక్కసారి షిల్టు కింద గ్రౌండ్ నుండి పైకి తీసుకొస్తే అది ఒక వర్షానికి అందులో నీళ్లు పోయి ఫ్రీగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మట్టి నింపుకొని మొత్తం షిల్ట్ అట్లాగా ఉంటుంది. అవన్నీ రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు ఉండి ఇండ్లు మునిగిపోయే పరిస్థితి ఉంటుంది, వెహికల్స్ వాడే పరిస్థితి ఉంటుంది. మొన్న మాత్రం ఆ పొజిషన్ రాలేదు అని నేను అనుకుంటున్నాను. సో మీరు మీటింగ్స్లో కూడా గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే పేపర్ మీద శాంక్షన్ అయిన పనులు అవి ఎందుకని? 3 విషయాలండి. శాంక్షన్ తీసుకోవడం ఒక ఎత్తు, దాన్ని గ్రౌండ్కి తీసుకురావడం ఒక ఎత్తు. యాజ్ ఏ కార్పొరేటర్గా, యాజ్ ఏ ఎమ్మెల్యేగా పోయి అడుగుతున్నాం తప్ప కిందికి వెళ్ళి కింద ఎక్కడ ఫైల్ ఉంది, ఆ ఫైల్ ఎవరు శాంక్షన్ చేయాలి, ఎక్కడ తీసుకెళ్ళి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేది ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. కానీ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు నేనున్న కింద నుండి గ్రౌండ్ నుండి స్టార్ట్ అయిన వర్కులు ఈరోజు నా దగ్గర బ్రహ్మాండమైనటువంటి పనులు నడుస్తున్నాయి. ఇవి అందరు కూడా మొన్న వాస్తవంగా ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ముఖ్యమంత్రిగా అన్ని పార్టీలకు 2 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ప్రతి కార్పొరేటర్కు ₹1,00,00,000 ఇన్ఛార్జి మంత్రితో ₹1,00,00,000 సొంతంగా ఇచ్చి లాస్ట్ మరి జనరల్గా స్వార్థం ఉంటే పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీను టీఆర్ఎస్ను బదనాం చేయాలి, కార్పొరేటర్లను ఇబ్బంది పెట్టాలంటే ఆ ఫండ్ ఇచ్చేవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆ రోజున జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సార్ అందరు కార్పొరేటర్లకు 150 మందికి 2 కోట్లు ఇచ్చిండ్రంటే నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. దానివల్ల ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా జరుగుతుంది.
కొందరు అంటున్నారు లాస్ట్లో ఇచ్చారు ఈ పనులు ఎట్లయితే, కానీ వాస్తవంగా వాస్తవ రూపం ఈ రోజు కాకుండా మా టైం అయిపోయినా అవి అయితే గ్రౌండ్లో వర్క్ నడుస్తాయి. ఈ రోజు అయితే 2 నెలలకు నడుస్తాయి, కానీ ప్రజలకైతే అందుబాటులోకి వస్తాయి. చెరువు ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. సో వనస్థలిపురంలో మీ స్టాండ్ ఎలా ఉంటుంది? నేను కూడా 2 ఇష్యూస్ మీద హైడ్రాకు కంప్లైంట్ చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే హైడ్రా మంచిదా చెడ్డదా అని పక్కన పెడితే, ఒక విలేజ్ నుండి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఒక అపార్ట్మెంట్ కొనే పరిస్థితి సామాన్యునికి ఎవడు కూడా ఆక్రమణ చేసి కట్టిన దాంట్లో ఉండడానికి పాపం తనకు ఇబ్బంది. దాన్ని పోగొట్టడానికి ఏ గవర్నమెంట్ సాయం చేసినా అది మేలు చేసినట్టే అవుతుంది. రేవంత్ రెడ్డి చేసినా ఇంకోటి చేసినా, కానీ హైడ్రా పేరు చెప్పి జనాలను భయపెట్టిస్తున్నారు అనేది అతని పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కానీ మొన్న 600 ఎకరాల భూమి ఒక పర్సన్ ఎవరైతే కబ్జా ఉన్నాడో అపార్ట్మెంట్ కూలగొడుతున్నారని ఆ పరుపులు చూపించి అవన్నీ చూపించిన మాట వాళ్ళు టీవీలలో చూపించింది. కానీ 600 ఎకరాలు ఒకవేళ రేవంత్ రెడ్డి గారే తినాలని అనుకుంటే, మోసమే చేయాలనుకుంటే తనతో లోపాయకార ఒప్పందం పెట్టుకొని గవర్నమెంట్ హైడ్రా పంపించాల్సిన అవసరం లేకుండే. కానీ హైడ్రాను పంపించి ఆ భూమిని గవర్నమెంట్కి తీసుకొచ్చిండు తప్ప రేవంత్ రెడ్డి సొంత పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అది రేపు భవిష్యత్ తరాలకు తెలంగాణ ప్రజలకే ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి ఫ్యామిలీకో రేవంత్ రెడ్డి బ్రదర్స్కి అయితే ఉంటుంది కదా. ఈ ఈ ఈ ఈ కన్వెన్షన్ మర్చిపోయి హైడ్రా మీద ఏంటంటే ఇవన్నీ జరగవద్దు, ఇవన్నీ బయటికి రావద్దు, హైడ్రా ఉంటే బయటికి వస్తాయని ఒక అభూత కల్పన చూపించి హైడ్రా పేరు చెప్పి గవర్నమెంట్ను తప్పుదోవ పట్టేయాలని చూస్తున్నారు. కానీ వాస్తవంగా ఇలా సామాన్యునికి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు కొనాలనుకుంటే మా ఇల్లు నిజంగా చెరువులో పోతుందా, ఎక్కడ పోతుంది, దేంట్లో పోతుంది, బఫర్ జోన్లో ఉందా అని కనీసం చదువుకున్న వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం ఎంక్వైరీ చేసుకుంటే మంచిదో చెడదో వాళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇదైతే నేనైతే హర్షిస్తున్నా. నిజంగానే పేద ప్రజల్ని కొట్టాల్సి వచ్చింది అని అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ, నా ఉద్దేశం టీఆర్ఎస్ వాళ్ళు కానీ, వాళ్ళకి అవసరమైతే మీరు డబల్ బెడ్రూమ్ అడుగుతారు, కానీ ఏమన్నా తెల్లాపూర్ లాంటిదో ఇంకెక్కడనో 100 ఎకరాలు కట్టించి వాళ్ళకు హౌజెస్ కట్టించి ఆ మూసీలో కానీ ఇంకెక్కడన్నా పోయేటోళ్ళకు కట్టించి వాళ్ళకి బస్సులు పెట్టి స్కూళ్ళు కట్టియండి, అవి డిమాండ్ చేయండి తప్ప పోయి మీరు ఆ గుడిసెలను వండుకొని మీరు వాళ్ళు ఆన్నే ఉండాలి, వాళ్ళు ఆన్నే చావాలని అంటే మాత్రం అది సరైనటువంటి న్యాయం కాదు. వాళ్ళని ఇప్పటికైనా కనీసం నెక్స్ట్ జనరేషన్ కన్నా, నెక్స్ట్ పిల్లలకన్నా ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తే ఓ స్కూల్ పెట్టి అక్కడ కట్టించగలిగితే వాళ్ళు కూడా మంచిగా చదువుకొని బయటికి వెళ్ళి తప్పుదోవ పట్టారు అనేది కూడా నా ఉద్దేశం. అంటే మీ పార్టీ వాళ్ళే చెరువుల ఆక్రమణలో ఉన్నారని తేలితే వాళ్ళపై కూడా మీరు ఇదే స్టాండ్ తీసుకున్నారు. ఈ రోజు నాకు తెలిసి హైడ్రా వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నట్టుంది. వారు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి మానసపత్రిక అని అనుకుంటున్నారు. ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టినట్టు పోనీ ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా, ఎక్కడైనా ఈయన కాంగ్రెస్ లీడరు, ఈయన కాంగ్రెస్ ఆయన ఇగో ఈ చెరువు కబ్జా పెట్టిన ఎక్కడన్నా రిపోర్ట్ ఇచ్చారా, దాన్ని ఏమన్నా రేవంత్ రెడ్డి ఆపిండా? ఎక్కడన్నా కేటీఆర్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏది కానీ అంబర్పేట మూసి ఉంది, ఎవరు చేయొద్దన్నారు, ఎవరు ఆపారు? అసెంబ్లీ గవర్నమెంట్ డబ్బులు తెచ్చి చేయొద్దన్నారు ఎవరైతే ఆపట్లేదు కదా. నేనేమంటున్నా డెవలప్మెంటే. ఈ రోజు కూడా ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పర్సన్ ఎవరన్నా కానీ వాట్ ఎవర్ మేబీ వెంకటేశ్వర రెడ్డి నేను కబ్జా పెడితే ఈ అబ్బాయి పెట్టిండు ఈయన పెట్టిండు అని చూపెట్టండి, అప్పుడు కొడతారా లేదా తెలుస్తుంది కదా. మీరు ముట్టిగా హైడ్రా పోవద్దని అంటున్నారు కానీ ఎవరి దగ్గరికి పోవద్దు. మన 600 ఎకరాల భూమి అయితే రేవంత్ రెడ్డి పేరు మీద సెటిల్ చేసుకోవాలి కదా. ఒకవేళ తినాలని ఆలోచన ఉంటే ఆయన దగ్గరికి హైడ్రాకే పంపించారు కదా, లోపల మేనేజ్ చేసుకునే వాళ్ళు కదా. ఇంత అంటున్నారు గచ్చిబౌలివి, ఆ ల్యాండ్స్, యూనివర్సిటీవి. వాస్తవంగా అటార్నీ జనరల్ పెట్టి గవర్నమెంట్ ఫేవర్లో తెప్పించింది ఏకైక గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. టీఆర్ఎస్ గవర్నమెంట్ కోర్టు కూడా సరెండర్ చేసింది. ఆ రోజు ఎందుకు కోర్టులో మీరు పరిశీలన చేయలేదు? కోర్టు నుండి తెలంగాణ గవర్నమెంట్కి భూములు రావాలని ఎందుకు చెప్పలేదు? ఈరోజు యూనివర్సిటీ భూములు తెలంగాణకు వచ్చినాయా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి వచ్చినాయా? తెలంగాణ గవర్నమెంట్కి వచ్చినాయంటే ప్రజలకు వచ్చినట్టే కదా. ఆ లాజిక్ని మర్చిపోయి రేవంత్ రెడ్డి గారికి సొంతంగా అయితే పోతలేదు కదా. వారు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి షేర్ లీడ్ చేసుకుంటలేరు కదా. ఎందుకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు? నిజంగా మీరు జెన్యున్గా ప్రజల పక్షాన మాట్లాడాలంటే మీరు చూపించండి.
బీద వాళ్ళను మీరు నిజంగానే మీరు కూలగొట్టద్దని అంటున్నారు. వాళ్ళకి మీరు ఒక ఇండెంట్ ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ సెంట్రల్ నుండి 20 లక్షలు తెమ్మనండి, ఇక్కడ నుండి ఒక 20 లక్షలు డిమాండ్ చేయండి, వాళ్ళకి 50 లక్షలు పెట్టి మంచి ఇల్లు కట్టేయండి. ఎవరు వద్దంటారు? డబల్ బెడ్రూమే ఇవ్వాలని ఏం లేదు కదా. మంచి ఇండ్లు ఇవ్వండి, మంచి విద్యా అవకాశాలు ఇవ్వండి. వాళ్ళ దాంట్లో కూడా ఒక మంచి పర్సన్ కావచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు? ఎంతసేపు వాళ్ళు మూసిలోనే ఉంటున్నారు, మూసి అంటున్నారు. అందులో నుండి బయటకు వస్తే అతని నుండి రత్నాలు వెళ్తాయేమో, మంచి స్టూడెంట్స్ వెళ్తారేమో, ఎట్లా అనుకుంటున్నారు? మంచి పొలిటీషియన్స్ అవుతారేమో. ఎందుకు వాళ్ళని తొక్కాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు కూడా మంచి చేయాల్సిన అవసరం ఉంది కదా. మధ్యతరగతి పొలిటికల్గా రావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు. ఎవరి గోల్ ఎక్కడ చెప్పగలుగుతాం? ఆ గోల్ను రీచ్ అయ్యే దాంట్లో సమస్యలు ఉంటాయి, కానీ మీరు దాన్ని చూపించండి. ఓన్లీ పొద్దున్న లేస్తే హైడ్రా వచ్చింది, రేవంత్ రెడ్డి కూలగొడుతుండో చేసి కూలగొట్టేది ఎవరిది? మనం మీరు ఎంక్వైరీ చేసుకోండి. 600 ఎకరాల భూమిలో అపార్ట్మెంట్స్ ఏవైతే చూపించారో తను సోఫాలు వేసి తను ఫర్నిచర్ ఇచ్చి కిరాయి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఎవరు కొనుక్కోకపోతే గత 3 నెలల కింద నోటీసులు ఇచ్చినప్పటి నుండి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఎంప్లాయీస్ని తీసుకొచ్చి అందులో మేము ఫ్రీగా ఇళ్ళకు రెంట్కి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ చూపించకుండా హైదరాబాద్ అయింది రేవంత్ రెడ్డి పోయి ఎక్కడ తీసుకెళ్తున్నా? ఆయన భూమిని ఏమన్నా భయపెట్టించి ఆ భూమిని ఏమన్నా నీ సొంతానికి చేసుకుంటే కొంచెం చేయండి. ఆ భూమి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ గవర్నమెంట్కే వస్తుంది, తెలంగాణ ప్రజలకే వస్తుంది కదా. రేపు బీద ప్రజలకే ఉపయోగపడుతుండొచ్చు, ఒక హాస్పిటల్కి ఉపయోగపడుతుండొచ్చు, ఒక స్కూల్కి ఉపయోగపడుతుండొచ్చు, ఒక యూనివర్సిటీకి ఉపయోగపడుతుండొచ్చు. అట్లా మాట్లాడడం చాలా ఈజీ అండి, వర్క్ చేయడం కూడా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు మీరు వర్క్ చేయండి. ఎవరు వద్దంటున్నారు? వద్దంటారు ఎవరు? సార్, వనస్థలీపురంలో ఇది పక్కా చేయాలి అనుకునే ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? నా డ్రీమ్ ఒక 5 కాలనీలకు 100% వాటర్ రావద్దు అనుకున్నా. నిజంగా కార్పొరేటర్ అయితే, నేను కూడా కార్పొరేటర్ కాకముందు కార్లలో పోతుంటే అనుకునేవాడిని, అరే ఎవరు పట్టించుకోరా, ఇంత చిన్న పనులు చేయరా, ఎందుకు చేయట్లేదు అనే ఫీలింగ్ ఉండే. కానీ ఈ 5 సంవత్సరాలలో ఆ 5 కాలనీలకు గుంటి జంగే నగర్ ఒకటి, క్రిస్టియన్ కాలనీ ఒకటి, నాగార్జున కాలనీ ఒకటి, వెంకటరమణ కాలనీ ఒకటి, చింతలకుంట ఓల్డ్ విలేజ్, ఆగమయ్య నగర్ కాలనీ 100% నీళ్ళు ఓపెన్గా చేసిన. 100% ఏదో 90%, 80% కదా, 100% ఒక చుక్క నీళ్లు రాకుండా చేసిన. అంత హార్డ్ వర్క్ చేసిన, అంత పైప్ లైన్లు వేసిన, 1400 డయా పైపులు కూడా వేయించి వాళ్ళకి 30 years నుండి ఎవరు పట్టించుకుంది శాశ్వత పరిష్కారం చేసిన. నా లైఫ్లో నేను చేస్తాను అనుకోలేని చేయగలిగిన. నేను 100% సాటిస్ఫైలో ఉన్నా. డిలిమిటేషన్ ఉంది కదా సార్, సో ఇదైతే సౌత్ స్టేట్స్కి లాస్ అవుతుంది, సో నార్త్ స్టేట్స్కి బెనిఫిట్ అవుతుంది అంటున్నారు. దీనికి మీ ఒపీనియన్ ఏంటి? ఆ క్యాలిక్యులేషన్ ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత మొత్తం భారతదేశంలో అదంతా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, సౌత్ లెక్క ఉన్నారా, నార్త్ లెక్క ఉన్నారా చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుందేమో. మీటింగ్స్లో గట్టిగా మాట్లాడేది జస్ట్ కెమెరాల కోసమే, పని మాత్రం తక్కువ అనే విమర్శలు వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? నేనేమంటున్నా, ఆ వర్గం కూడా ఉండొచ్చు. గట్టిగా మాట్లాడి సోషల్ మీడియాలో పడి ఇంటికి పోయి ఎంజాయ్ చేసి, మనం మాట్లాడిన ప్రతి సందర్భం ప్రతి ఒక్కటి పని కావాలని అడిగినాం తప్ప ఎక్కడ కూడా మైక్ ముందు మాట్లాడాలని ఏ రోజు కూడా నేను లేవలే. మీరు ఒకసారి సిస్టమ్ని చెడగొట్టే అధికారులు ఉన్నారు అని చెప్పారు. అంత ఖచ్చితంగా చెప్పిన వారి పేర్లు ఎందుకు చెప్పట్లేదు? ఈ రోజు కూడా చెప్తున్నా. వాళ్ళు ఏమవుతున్నారంటే, వాళ్ళు ఉండేది 2 years, ఒక రోడ్ వచ్చి అడిగినాము, ఇంకొకరు ఇబ్బంది పెడుతున్నారు. ఆఫీసర్ ఏం చేస్తున్నాడు అంటే, తను పోయి లెవెల్ చూసుకోవట్లేదు, తను పోయి గ్రౌండ్లో వర్క్ చేయలేదు. ఆ రోడ్డు సీసీ రోడ్ ఉంది, ఒక 300 meters వేయాలి, ₹1 కోటి అవుతుంది. మళ్ళీ ₹1 కోటి సీసీ రోడ్ను తీసేయాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. నేనేమంటున్నా, నువ్వు ప్రాపర్గా చేసేటప్పుడే కరెక్ట్ చేస్తే ప్రజలకు ఇబ్బందులు కావు. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ప్రాపర్గా టౌన్ ప్లానింగ్ కూడా అక్కడే ఉంటే ఆ కన్స్ట్రక్షన్ 3వ ఫ్లోర్కి వెళ్ళిందాక చూడాల్సిన పని లేదు. ఓనర్కి ఇబ్బంది పెడుతున్నారు, జనాలకి ఇబ్బంది పెడుతున్నారు. నేనేమంటున్నా, అధికారి అనే పర్సన్ ఇంత శాలరీస్ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ 60% బాగా పనిచేసినా కానీ 100%లో ప్రజలకు న్యాయం జరుగుతుంది. నేనేమంటున్నా, ఇప్పుడు కర్నూలు సార్ ఉన్నారు, జిహెచ్ఎంసీ కమిషనర్, రియల్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసిండు.
ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా కార్పొరేటర్లకు వర్కులు ఇచ్చిండు. అక్కడ ఫీల్డ్లో కూడా ఎంప్లాయీస్ను చాలా స్పీడప్ చేసి పంపించగలిగిండు. ఆ విధమైనటువంటి ఆ అధికారులు కూడా ఉన్నారు, లేరని ఎందుకు అనుకుంటున్నాం మనం? 100% ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ప్రతిసారి కూడా సేమ్ రిపీట్ అవుతున్నాయి ప్రాబ్లమ్స్ అనేటివి. దాని గురించి మీరు ఉన్నారు ఇప్పుడు, మళ్ళీ కూడా రిపీట్ అవుతున్నాయి. నాకు తెలిసి 11 సంవత్సరాల నుండి 2 రకాలండి హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే 2 రకాలు. మీకు కూడా ఈ టీవీ ద్వారా ప్రజలకు ఒకటి క్లారిటీ. జిహెచ్ఎంసీ ఒక పార్ట్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళది ఒక పార్ట్. ఈ 2 పార్ట్లతోనే హైదరాబాద్లో ఏమొచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా ఈ 2 సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో కరెంట్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ ఇట్లా కలిసి హార్డ్ వర్క్ చేస్తే హైదరాబాద్ ప్రజలకు 99% ప్రాబ్లమ్స్ రావు. మొన్న ఇదే వాటర్ వర్క్స్ ఎంపీ అశోక్ రెడ్డి గారు మొన్న వచ్చిన తర్వాత 150,000 మాన్యువల్స్ క్లీన్ చేయించిండు. ఏం ఎక్స్ట్రా ఖర్చు పెట్టలేదు. ఆ ఎంప్లాయీసే, ఆ బండ్లే, కొత్త రిక్రూట్మెంట్ చేసుకున్నది లేదు, కొత్త ఖర్చు పెట్టింది లేదు. మరి అశోక్ రెడ్డి గారికి సాధ్యమైంది, మిగతా 11 ఎందుకు సాధ్యం కాలేదు? ఒక హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ బోర్డుకు ఒక ముఖ్యమంత్రి టీఆర్ఎస్ గవర్నమెంట్ 11 సంవత్సరాల పీరియడ్లో ఏ ఒక్క రోజన్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ బోర్డులతో మీటింగ్ పెట్టిన పాపాన పోయినాం తెలుసుకోండి. వాళ్ళ బాధలు కూడా చెప్పకపోతే వాళ్ళు ఎక్కడ పని చేస్తారు? మొన్న ముఖ్యమంత్రి గారు 4 గంటల టైం జిహెచ్ఎంసీ మీద, ఓన్లీ జిహెచ్ఎంసీ మీద 4 అవర్స్ సెక్రటరియట్లో 4:20కి స్టార్ట్ అయితే 9:20కి కంప్లీట్ చేసుకొని, ఎందుకు అంటే మనం హైదరాబాద్లో రాబోయే జూన్లో వర్షాలు వస్తున్నాయి, ఈ ఖచ్చితంగా ఇవన్నీ చెయ్యాలని చెప్పి మీటింగ్ పెడుతుంది. రేపు నాకు తెలిసి ఈ వర్షాకాలాన్ని మీరే చూస్తారు, కొంత అప్గ్రేడ్ అవుతుంది. కానీ మొత్తం ఈ 5 ఏళ్లలోనే రూపుమాపుతుంది అంటే మాత్రం నేను కూడా దాన్ని ఏమి యాక్సెప్ట్ చేయను. కాంగ్రెస్ పార్టీలో కూడా అంత గ్రౌండ్లో కూడా పనిచేసే వాళ్ళు కూడా దొరకగలగాలి. తర్వాత ఆఫీసర్లు కూడా మేము హైదరాబాద్లో ఉంటున్నాం, మేము కూడా బాగుంటున్నాం, మేము కూడా శాలరీస్ తీసుకుంటున్నాం, మేము కూడా ఉంటున్నాం అనే కాబట్టి మీరు ఇప్పుడు చూడండి హైదరాబాద్లో ఎనీ జోనల్ కమిషనర్ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్, యంగ్ పర్సన్స్ నేచర్, వాళ్ళు ఫీల్డ్లో ఉంటున్నారు. 6 o'clock ప్రతి జోనల్ కమిషనర్ ఫీల్డ్లో ఉంటున్నారు. ఈరోజు చూసుకోండి మీరు, ఇవన్నీ బయటికి వస్తున్నాయి, టైం పడుతుంది. స్టార్ట్అప్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మెల్లమెల్ల షార్ట్ అవుట్ అవుతున్నాయి. బట్ రాబోయే రోజులలో జూన్ వరకు వర్షాకాలానికి ఇవన్నీ చేయాలని వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి 4 గంటలు రివ్యూ పెట్టినంటే అది వృధాగా అవ్వదు. నాకు తెలిసి ఏ పని చేసే ముఖ్యమంత్రి అయినా ఒక 4 గంటలు రివ్యూ పెట్టిందంటే 100% కాకుండా 30-40% వర్క్ అయినా కానీ ప్రజలకు న్యాయం జరిగినట్టే. ఫండ్స్ రావట్లేదని చెప్తున్నారు. సో ఫండ్ అనేది నిజమైన కారణమేనా, లేకపోతే అది ఒకవేళ మీరు అన్నట్టు ప్రతిపక్షాలు అన్నట్టు మీరు ఏం పెడుతున్నారు డెవలప్మెంట్ కాదు. మీ ఏరియాకి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, మీకు ఏం ఫండ్ ఇవ్వలేదు. మీరు జెన్యూన్గా ఈ రాష్ట్రానికి, ఈ హైదరాబాద్లో ఉండే పబ్లిక్ ఏం కావాలి, మేజర్గా ఎక్కడ ఇబ్బంది ఉంది, మీరే కేవీఆర్ పార్క్ చుట్టూ పార్కులు ఆ రోజు కట్టాలన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఆ రోజు ఇచ్చిన రిప్రజెంటేషన్, ప్రజలకు ఇచ్చిన మాటలో ఆయన మాట్లాడాల్సి వచ్చి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇది అవసరం ఉంది, గచ్చిపోయిన చెక్ పోస్ట్ నుండి ఇది ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఏదో ఫ్లైఓవర్ సరే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినట్టుంది. డెవలప్మెంట్ కోసం మీరు ఒక లెటర్ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి, చేయకపోతే అడగండి. ఓపెన్ ప్రజాపాలన పెట్టిరు కదా, ప్రజలు వచ్చి ఎవరైనా అడగవచ్చు, ఎమ్మెల్యేలు అడగవచ్చు, ఎంపీలు అడగవచ్చు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంతకుముందు అంటే ఇబ్బంది ఉండి, ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు కదా. ఎవరైనా కలిసి నేనేమంటున్నా, మీరు ఇవ్వండి, 5 సంవత్సరాలు చూడండి, ప్రెస్ మీట్ పెట్టండి, అన్నీ చూపెట్టండి. మేము ఈ లెటర్స్ ఇచ్చినాం, ఈ డెవలప్మెంట్ అడిగినాం హైదరాబాద్ ప్రజల కోసం, వాళ్ళు చేయలేదు, డబ్బులు లేవు అంటుర్రా, ఏమంటున్నా అని తెలుస్తుంది కదా. డబ్బులు లేవని చెప్పిన మేమే ఉన్నాం. ఈరోజు 2 కోట్లు ఎట్లా ఇచ్చారు డబ్బులు లేకపోతే? 150 మంది కార్పొరేటర్లు 300 కోట్లు అయితే ఇచ్చినట్టేగా. మరి ఎవరు ఇచ్చినారు? కాంగ్రెస్ పార్టీగా, రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. మరి లేవని ఎట్లా అంటారు? సో ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత చేసిన చేంజెస్ ఏంటి సార్? నేనా? సో ఇవి వచ్చాయి మీ ఏరియాలో ప్రజలకి అన్న 28 కోట్ల డెవలప్మెంట్ వర్క్ చేసిన. ఓకే. 3 పార్కులు కబ్జా పెట్టిరు, మల్లికార్జున నగర్ ఒకటి,
క్రాంతి హిల్స్ ఒకటి, వనస్థలిపురం ఒకటి. ఈ మూడింటికి 45 డేస్లో నేను పార్క్ కట్టించిన, ప్రజలకు అందుబాటులో తెచ్చాను. 45 రోజులలో అధికారం ఉంది కాబట్టి చేయగలిగిన. అది కూడా బ్యూటిఫుల్ పార్క్స్. మహిళల కోసం చేసిన, ఓపెన్ జిమ్లు పెట్టిన 3 పార్కులు. వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు నాకు కూడా కొంత వాళ్ళు ఆశ చూపించింది. చూపిస్తే కూడా నేను ఎక్కడ కూడా మనం దానికి అందుబాటులో లేకుండా జోనల్ కమిషనర్ తీసుకెళ్ళి 3 పార్కుల్ని 45 రోజులలో ప్రజలకు అందుబాటులో తెచ్చినాం. నా దగ్గర కబ్జా 2000 గజాలు ఒక దగ్గర, 2000 గజాలది క్రాంతి హిల్స్లో 25 సంవత్సరాల నుండి మున్సిపాలిటీలు కానీ పొలిటీషియన్ కానీ ఆ సైట్ కూడా పోలేదు. నేను వెళ్ళి నిలబడి జడ్సీ గారిని తీసుకెళ్ళి ఈరోజు మార్నింగ్ చూసి నెక్స్ట్ డే ఈవినింగ్కు టెంపరవరీ బ్రిక్స్ వేయించి ఆ పార్క్ను కాపాడినాం. అది నా 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 సొంత, అది ప్రజలకే ఉపయోగం కదా. అట్లాంటి పనులు కూడా చేసినాం మనం. ఎక్కడ కూడా ఈ ప్రజలకు చేయలేదు. వనస్థలిపురంలో జైన్ బాబు లేనని ఉంటుంది, ఫుల్ వాటర్లో మునిగేది. కొంత పని చేసినప్పుడు నా మీద కూడా రకరకాల అపోహలు, ఈయన ఎందుకు చేస్తుండో ఏందో అనే ఒక అది ఉండే. ఈ రోజు పోయి మీరు అడగండి, ఒక్క పర్సన్, నాకు యాంటీ ఉన్న ఒక పర్సన్ నాకు సన్మానం చేసి వాళ్ళ ఇంట్లోకి పిలిచి నాకు శాల్వా కప్పిండు. నా మీదే యాంటీ ఉండే, వెంకటేశ్వర రెడ్డి అంటే కోపం ఉండే. అట్లాంటి పర్సన్ నాకు వాళ్ళ ఇంటికి పిలిచి నన్ను సన్మానం చేసి వాళ్ళ మిస్సెస్ 30 ఏళ్ళు మాకు ఎవరు చేయలేదయ్యా అని అడిగి మనం ఆ విధంగా పని చేసినాం తప్ప ఎక్కడ వీళ్ళు మనోళ్ళు గారు పార్టీ ఏం చూడలేదు. భారతీయ జనతా పార్టీ ఉండని, టిఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఎంఐఎం మనకు సంబంధం లేదు. ఆ ప్రజలకు మనం చేయాలి కరెక్ట్ అని కూడా చేసినాం. నేను ఆఫీసర్లతో కొట్లాడినా, ఎమ్మెల్యేలతో కొట్లాడినా పని. నా సొంత ఏజెండా ఏం లేదు. నా సొంతంగా నేను మొన్న లాస్ట్ మంత్ నా ఇంటికాడ రోడ్ వేసుకున్నాను. మొన్న జస్ట్ ఒక 15 రోజులకు నా టైం అయిపోతానని శాంక్షన్ చేసుకొని శ్రీధర్బాబు గారు ప్రోగ్రామ్ పెట్టి రోడ్ వేసుకోవాల్సి వచ్చింది. అందరూ అయిపోయినాకనే నేను వేసుకున్నా. అదే నేను స్వార్థ ఉంటే నా ఇంటికైనా ముందు వేసుకుంటాను. కానీ నేను అట్లాంటి పనులు చేయలేదు. ప్రజలకే ముఖ్యం. ఈరోజు కూడా ఫ్యామిలీ కన్నా అన్నిటికన్నా కొంత ప్రజలు అంటే దీన్ని చేస్తున్నా, ప్రజలకు అందుబాటులో ఉండడానికి ట్రై చేస్తున్నా. ఎంతున్నా వాస్తవంగా చెప్పాలంటే ఎంత పని చేసినా పని అయితే ఉంటుంది. ఎందుకంటే నిత్యావసర సరుకులు ఎట్లనో ఇప్పుడు డ్రైనేజీ, వాటరు ఇవి ఆ విధంగా కంపల్సరీ ప్రజలతో అనుసంధానమైన ఈ 3 కాబట్టి ఆ 3 ఎవ్రీడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటర్ ప్రాబ్లం ఉంటుంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది, సివరేజెస్ కూడా ఇబ్బందులు ఉంటాయి. అవి ఈరోజు శాశ్వతంగా పోతే మాత్రం ఏ రోజు కూడా మనం ఉన్న రోజు, పబ్లిక్ ఉన్న రోజు ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. దాన్ని మనం షార్ట్అవుట్ చేసుకుంటాం. ఇంతకుముందు 100% ప్రాబ్లం ఉంటే కనీసం 30 కోట్ 25కి వచ్చినా కొంత హ్యాపీగా ప్రజలు ఉంటారు. కాబట్టి 100% ఎవరు కూడా కాదు. ఎందుకంటే మనిషి బతికిన రోజు ఉండాల్సిందే, వాటర్ కావాల్సిందే, డ్రైనేజ్ సిస్టమ్ కావాల్సిందే. కాబట్టి ఆ విధంగా పోవాలి. మీరు కార్పొరేటర్ అనేది ఒక పెద్ద పొలిటికల్ పొజిషన్ కోసము ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? వాస్తవంగా నేను ఈరోజు కార్పొరేటర్ అయినా మళ్ళీ ఒకసారి నిలబడాలి, ప్రజలకి వెళ్ళాలని నాకు గట్టి నమ్మకం. నేను ఇంత పని చేసినా నేను గెలవాలనేది ఒక తాపత్రయం ఉంటుంది. దాంట్లో కష్టపడి నా స్వార్థం కూడా చూసుకోకుండా నేను మాట్లాడలేదు. నేను కూడా ఎదగాలనుకుంటా కదా, నేను కూడా నిలబడాలనుకుంటా. నేను కార్పొరేటర్ ఉంటేనే ఇన్ని పనులు చేయగలుగుతాను. నేను కార్పొరేటర్ లేకుంటే నాకు ఎవరు ఇస్తారు? నేను పోయి రిప్రజెంటేషన్ చేయలేను కదా. కాబట్టి నేను ఎదగాలని, నేను గట్టిగా ఉండడానికి నా స్టెప్ను, నా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వాడుకోవడం కూడా నా హక్కు కిందనే నేను భావిస్తాను. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదు అని విమర్శలు అయితే ఉన్నాయి. దాని గురించి మీరేమంటారు? నేను హైదరాబాద్కు గ్యారంటీస్కు చాలా తక్కువ అనుసంధానం ఉంటుంది. హైదరాబాద్కు 2 విషయాలు, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తుంది. ఈరోజు మీరు అన్నిటికన్నా అన్నీ మర్చిపోండి. పనికి హార పథకం పెట్టిన మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి తీసుకోండి. మన సన్నబియ్యం ఇచ్చుడు ఈ భారతదేశంలో ఎవరైనా చేసేదో చూడండి. నీకు ఏ హామీని పక్కన పెట్టు,
ప్రతి మనిషి 3 పూటల సన్న బియ్యం తింటుండంటే ఎంత మంచి క్వాలిటీ ఇస్తున్నారో చూడండి. ఇంతకుముందు అయితే 80% దీంట్లో కదా అమ్ముకున్నారు కదా. ఎవరు బాగుపడ్డారు? రైస్ మిల్లోళ్ళు, దళారులు వేల కోట్లు సంపాదించారు. ఇలా సామాన్యుడు సన్న బియ్యం ప్రతి ఒక్కరు రేషన్ షాప్ మీరు 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 ఎప్పుడు టీవీ పెట్టండి, ఎక్కడన్నా ఒక మైక్ పెట్టి చూపించండి. రేషన్ షాప్ బియ్యం ఇచ్చేటప్పుడు మీరు వెళ్ళండి, ఎవరన్నా అమ్ముకుంటారేమో చూడండి. అన్ని గ్యారంటీలు పక్కన పెట్టండి, నిత్యావసర సరికేది బియ్యమేగా. ఇప్పుడు యుద్ధం అయింది, మస్తు రేట్లు వెళ్తాయి. రేపు 100 రూపాయలు అవుతుంది బియ్యం. ఈరోజు 60-70 ఉన్నది 100 అవుతుంది. సన్న బియ్యం 100 రూపాయలు పెట్టి కొనలేరు కదా సామాన్యుడు. ఇలా సన్న బియ్యం తింటుండంటే హ్యాపీగా ఉన్నట్ట కాదు. మిగతా హామీలు 200 యూనిట్ అయితే పనిచేస్తుంది. రేషన్ కార్డు ఇచ్చిండ్రు, మీరు ఎప్పుడైనా రేషన్ కార్డు ఇచ్చిరా? ఇవ్వలే కదా. ఇంకేమో హామీలు ఇవ్వలేదు చెప్పండి. ఇంకా కొన్ని అమలు అవ్వట్లేదు. నేను ఏమంటున్నా, మీరు ఎంతసేపు అమలు అవ్వలేదు, అమలు అయ్యేటి ఎందుకు చెప్పట్లేదు? సన్న బియ్యం అయితే మంచిగా ఉంటుందిగా, రేషన్ కార్డు ఇచ్చిండుగా, 200 యూనిట్లు ఇస్తుండు కదా, ఫ్రీ బస్సు పెట్టిండు కదా, ఇంకేం పెట్టలేదంట. మహిళలకు స్కూటీ అంటున్నారు, అవును కదా. మహిళలకు స్కూటీ ఇవ్వాలి, ఆర్థిక పరిస్థితి చూసుకుంది. నిజంగా కూడా కార్పొరేటర్ కాకముందుకు ఎన్ని ఆశలు ఉన్నాయి నాకు. అసలు నా వనశిల్పాన్ని ఏమేమో చేయాలనుకుంటాం, అది సాధ్యమయ్యే పనేనా? ఎక్కడైతే మేజర్ ఇష్యూస్ ఉంటాయో, మేజర్గా ప్రజలకు మేలు జరుగుతుందో అవి చేసుకుంటూ వెళ్ళి మిగతా కూడా సానుకూలంగా టైం ఉన్నప్పుడు డబ్బులు ఆర్థికంగా లోటు ఉంది. వాస్తవం ఆర్థికంగా భారతదేశం ఒకటే కదా, ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా గుంగిపోతున్నాయి కదా. ఒక తెలంగాణ ఒక రేవంత్ రెడ్డి చేసినది కాదు కదా, ఒక రేవంత్ రెడ్డితోనే వీక్ అయిందా? కాదు. అది మీరున్నప్పుడు కొంత జరిగింది, అది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇప్పటికి కూడా హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో 2400 కోట్ల రూపాయలు సొంత పండించిన ఏకైక గవర్నమెంట్, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కేసీఆర్ గారు ప్రజాభవన్లో ఉన్నప్పుడు రోజుకి 20-22 లక్షల రూపాయలు ఖర్చు. ఇలా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర 50,000 ఖర్చు లేదు. ఆ 20 లక్షలు మిగిలినట్ట కాదా చెప్పండి. సింపుల్గా ఒకటే, వేరే లాజిక్కే అవసరం లేదు. ప్రజాభవన్ దగ్గర ఇంతకుముందు వాళ్ళ ఏదైతే ప్రగతి భవన్ ఉందో అక్కడ 20 లక్షలు ఖర్చు, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఖర్చులు కానీ వచ్చినాయి. ఇలా రేవంత్ రెడ్డి ఇంటికాడ 50 మంది పోలీసు వాళ్ళు, 50 మందికి శాలరీస్ ఇస్తే వేరే ఫుడ్ లేదు, ఏమి లేదు, ఏ ఖర్చు లేదు. ఇంటికాంటి బాక్స్ తెచ్చుకుంటూ తింటారు. ముఖ్యమంత్రి అంటే ఎంత ఖర్చు మిగిలినట్టు చెప్పండి. మన కోట్లు ఎన్నిక పడతాయో తర్వాత విషయం. ఈ 20 లక్షలు ఎవ్రీడే అయితే మిగిలినట్టే కదా. తెలంగాణ గవర్నమెంట్కి వస్తున్నాయి, రేవంత్ రెడ్డి గారు ఇంట్లోకి పోతలేవు కదా. ఎందుకు ఆలోచన చేయట్లేదు ఇంకా కూడా? యూనివర్సిటీ భూముల గురించి మాట్లాడిండ్రు, ఈ రోజు క్లారిటీ లేదు. తను ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ చేసుకొని తన మనుషులను తీసుకొని తన వాళ్ళని తీసుకెళ్ళి తన బంధువులను తీసుకెళ్ళి ఎక్కడన్నా ఒక జేసీ పెట్టి వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయితే గల్లబట్టుకోవచ్చు. నువ్వు ఏం లేకుండా తినేసుడు ఎక్కడ తినే వాళ్ళు అయితే హైదరాబాద్ పంపిస్తారు ఎవరన్నా. ఎన్ని ఆలోచన చేయండి. మాట్లాడడం చాలా ఈజీ. ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు పని చేసేదానికి గుర్తింపు ఉంటుంది, గౌరవం వస్తుంది. నాకైతే ఈరోజు చెప్తున్నా, నా ఏరియాలో నా ప్రజలు నాకు నిజంగా కూడా 2-3 ఇయర్స్ కింద ఉన్న కన్నా ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. 2 ఇయర్స్ కింద నేను మళ్ళీ కార్పొరేటర్గా నిలబడనన్న ఒక భయం ఉండేది. ఎందుకంటే వీళ్ళకి ఏం పని చేస్తలేవు. ఇప్పుడు నాకు ఆ ధైర్యం ఉంది, నేను నిలబడతా, గెలుస్తాను, నన్ను గెలిపిస్తారన్న మస్తు హ్యాపీగా ఉన్నాను నేను నిజంగా కూడా. అంటే హార్డ్ వర్క్ చేసినాం, పని చేసినాం, నమ్మకం. ఆ నమ్మకం ఇక్కడ వచ్చింది, పని చేసినప్పుడు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కూడా 34 దాకా ఉంటాను, ఆయనకి ఏం సంబంధం అంటే ప్రజలలో ఉన్నప్పుడు ఆ కష్ట నష్టాలు చూసినప్పుడు ప్రజలతో వచ్చినటువంటి రెస్పాన్స్ని బట్టి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే హక్కు ఉంటుంది. మాట్లాడకపోతే కూడా కార్యకర్తలకు కూడా బూస్టప్ దొరకదు. కాబట్టి ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారిని నిజంగా పాజిటివ్గా తీసుకోవచ్చు, తప్పలేదు. వనస్థలిపురంలో ఇది జరుగుతున్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో ఆ విషయం మీద మీకు ఎలాంటి సంబంధం లేని చెప్పగలరా లోకల్ బిల్డర్స్తో? 100% ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వనస్థలిపురంలో లేవు. ఎందుకు లేవు అంటే నా దగ్గర అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. నేను నా సొంత అభిప్రాయం ఏంటంటే 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో వేసుకునే వాళ్ళు కామన్ మ్యానే.
మీరు కమర్షియల్ కట్టేటోని కట్టడి చేయండి. కమర్షియల్ బిల్డింగ్స్ కట్టి ఇల్లీగల్గా కట్టేటోని మోసం చేసి అమ్ముకుంటూ కట్టడి చేయండి. ఎప్పుడు కట్టడి చేయాలి? స్టార్టింగ్కి కట్టడి చేయండి. మీరు 5 ఫ్లోర్లు వేసుకున్న తర్వాత నేను కట్టడి చేసిన అంటే నువ్వు డబ్బులు తిన్నట్టే లెక్క. నేను దానికి వ్యతిరేకం. మా దగ్గర ఒక టీచర్ ఇల్లు కూలగొట్టిపోయిండు, జనార్దన్ రెడ్డి అని కూలగొట్టిండు. వాస్తవంగా కూడా ఆయన ఆల్రెడీ ఒక ఫ్లోర్ ఉంది, 2వ కొడుకు పెళ్లి చేసిండు, వాళ్ళు వస్తే ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుందని ఒక ఫ్లోర్ వేసుకుండు. దానికి మొత్తం అవి తీసుకొచ్చి కింద పాప 1 ఇయర్ పాప ఉంటుంది, ఫీడింగ్ ఇస్తుంటే కూడా పోయి కుళ్ళబడితే నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో లేను, కానీ పోయి నిలబడి తిట్టి పంపించిన. నేనేమంటున్నా, అట్లాంటి వాళ్ళని సతాయించాల్సిన అవసరం లేదు. మీరు కమర్షియల్గా ఎవరైతే వాడుతున్నారో, కమర్షియల్గా బ్రోకర్ చేస్తున్నారో, కమర్షియల్ మోసం చేయాలనుకుంటున్నారో, ప్రజల్ని పీడించాలనుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ తినాలనుకుంటారు, వాళ్ళని కట్టడి చేయండి, వాళ్ళని స్ట్రిక్ట్ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. దీనికి అంత కారణం టౌన్ ప్లానింగ్ పర్సన్ కరెక్ట్ ఉంటే రోజు ఇప్పుడు నా ఏరియా 3.5 కిలోమీటర్లు రేడియేషన్, ఒక ఆఫీసర్ ఉంటాడు, 3.5 కిలోమీటర్లు నువ్వు రోజు తిరిగితే ఇవాళ ఉన్న ఇల్లు 6 నెలలకైతే పైకి కాదు కదా, ఒకటే రోజుల 4 అంతస్తులు లేవు కదా, 6 నెలల టైంలో 4th ఫ్లోర్ అవుతుంది. నువ్వు ఎందుకు దాన్ని ఆపలేవు? దాన్ని ఆ రోజే ఆపు. అసలు ఈ పంచాయతీ ఉండదు కదా, కమర్షియల్ కాంప్లెక్స్ రాదు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రాదు, ఎందుకు వస్తుంది చెప్పండి? మనం కరెక్ట్ లేక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి రాజకీయ నాయకుల మీద తోసేసి చేయాలంటే మొత్తం తప్పు. సో మీరు ఫ్యూచర్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా, లేదు అంటే కార్పొరేటర్ గానీ ప్రజలతో కొనసాగాలని? నా ఉద్దేశం మళ్ళొక్కసారి నేను నా ఏరియాలో కార్పొరేటర్ కావాలి. దాని తర్వాత భవిష్యత్తు నిర్ణయం నా చేతిలో లేదు. ప్రజలు నేను వాళ్ళతో అనుసంధానం ఉండే విధానాలు రేపు భగవంతుడు ఎట్లా కల్పించినా దానికి మనం రిసీవ్ చేసుకొని, నేను హైదరాబాద్ వచ్చినాడు కార్పొరేటర్ అయితే రాలేదు, కార్పొరేటర్ లక్ష్యంతో రాలేదు, కానీ 2001 నుండి ఖచ్చితంగా కార్పొరేటర్ కావాలని కొందరికి ఐఏఎస్ కావాలని ఉంటుంది, కొందరికి ఐపీఎస్. నాకెందుకో పొలిటికల్గానే రావాలి, కార్పొరేటర్ కావాలని పట్టుబట్టి కార్పొరేటర్ అయినా. నేను నేను నిజంగా కూడా చెప్తాను, నాకు ఎవరితో కూడా గొడవలేదు, ఏ పార్టీతో కూడా గొడవలేదు. ఈరోజు కూడా మనం పనిచేసే వాళ్ళని గౌరవిస్తాం. రేపు భారతీయ జనతా పార్టీ బాగా పనిచేయమని పోయి సన్మానం చేసి వస్తాం. నాకు ఏ ఇబ్బంది లేదు. ఎందుకు కావాలంటే నేను మొన్న కూడా పేరు చెప్పను, మా ఎంపీ దగ్గరికి వెళ్ళి పండు తెచ్చుకుంటాం అని అంటే నేనే చెప్పిన, పోయి తెచ్చుకోండి. ఎవరొద్దని ఎవరు చేసినా డెవలప్మెంటే, ఎంపీ గారు చేసినా, ఎమ్మెల్యే చేసినా, కార్పొరేటర్ చేసినా ఎవరు ఆస్తులు అమ్మి ఇవ్వట్లేదు, ప్రజలు కట్టిన ట్యాక్స్ అమౌంట్కే డెవలప్మెంట్ చేస్తున్నారు. నా ఎకర భూమి నేను మా ఊరికి వెళ్ళి అమ్మి నేనేం కట్టిస్తలేదు, ఎమ్మెల్యే గారు ఎకర భూమి అమ్మి ఆయన కట్టిస్తలేడు, ఎంపీ గారు కట్టిస్తలేరు. ఉన్న టైంలో అధికారులతో మంచిగా ఉండి, అధికారులతో ఫండ్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళని డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యతకి మాత్రమే ఓటింగ్ చేసి గెలిపించింది. వీళ్ళు ఏం చేస్తారు, మా సొంతం అని ఫీల్ అవుతున్నారు, కానీ సొంతం కాదు. ఎమ్మెల్యే సొంతం కాదు, ఎంపీ సొంతం కాదు, కార్పొరేటర్ సొంతం కాదు. వెరీ క్లియర్. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులే మళ్ళీ ప్రజలకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. మనం ఓన్లీ అనుసంధానం చేసుకుంటూ వీళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారా లేదా కొంత చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది తప్ప మనం ఏదో ఇచ్చినట్టు కాదనేది నా భావన.